హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో మీలో ఎవరికైనా సరే ఒరిజినల్ కరుంగలి మాల కావాలి అంటే పక్కన చూడండి, స్క్రోల్ అవుతున్నాయి, చాలా మాలలు ఉన్నాయి. సో పూజలోంచి వచ్చిన ఈ మాలలన్నీ కూడా మీకు ఒరిజినల్ కరుంగలి మాల ధరిస్తే ఏంటంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. చాలామంది ఒక నజర్ ఉంటుంది కదా మీ మీద, ఎప్పుడు కూడా ఆ నజర్ అనేది దగ్గరకు రాకుండా ఉంటుంది అని చాలామంది వేసుకుంటున్నారు. సో మేబీ దిష్టి కొట్టకుండా అని మనం అంటాం కదా, అలాగా ఈ మాల ఒక పాజిటివ్ ఎనర్జీని మన చుట్టూ ఆరాలో క్రియేట్ చేస్తుంది అనమాట. అందుకని ఆ మాలను ధరిస్తారు. మీలో ఎవరికైనా అది కావాలి అంటే నా ఫేస్బుక్ మెసెంజర్లోకి వచ్చి మీ అడ్రస్, ఫోన్ నెంబర్ పెట్టండి, దాని ప్రైజ్ లిస్ట్ అది చెప్తాను. సో 8mm మాల అయితే 1500, బ్రేస్లెట్ అయితే 500. కొన్నే మిగిలి ఉన్నాయి, ప్లీజ్ త్వరపడండి. ఈ వారం ఎలిమినేషన్ ఎవరు? సో గత వారాల నుంచి చెప్పుకుంటా ఉన్నాం. 9 వారాలు మనం ఎవరైతే గెస్ చేసామో ఆల్మోస్ట్ వాళ్ళే అయ్యారు. చాలామంది క్విక్ వీడియో పెట్టలేదేంటి సార్ అని అడిగారు లాస్ట్ టైము. క్విక్ వీడియో పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఎవరైతే చెప్పుకున్నామో వాళ్ళే ఎలిమినేట్ అయ్యారు, అందుకని పెట్టలేకపోయాను. బట్ సమ్మర్ కొంచెం ఒక వర్క్లో వెళ్ళడం వల్ల ఒక వారం రోజులు కూడా నేను మీకు అందుబాటులో లేని రివ్యూలు పెట్టలేదు, అది అందరికీ తెలిసిందే. అది మాకు పక్కన పెడితే ఈ వారం నామినేషన్లో అందరూ ఉన్నారు ఆల్మోస్ట్, ఒక్క ఇమ్మాన్యుయల్ తప్ప. మరి ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు బాటంలో ఉన్నారు? ఆల్మోస్ట్ విన్నర్ని డిసైడ్ చేస్తుందా ఈ వీక్ అంటే చెప్పలేము. ఇమ్మాన్యుయల్ వచ్చుంటే మేబీ డిసైడ్ అయ్యి ఉండేది. సో ఇమ్మాన్యుయల్ లేడు కాబట్టి తనూజ టాప్లో ఉంది, 27% ఓటింగ్లో ఉంది. చాలామంది తనూజ టాప్ 40, 42, 38, 35 ఇలా చాలామంది అన్నారు, కానీ బట్ అంత లేదు. అన్నీ యావరేజ్ చేస్తే యూట్యూబ్ పోల్స్ కూడా తీస్తే బయటికి, సో యావరేజ్ చేస్తే 27% అనేది వచ్చింది. కొన్ని సైట్స్లో ఉంది 30+ ఉంది, 40+కి అయితే ఎక్కడ నేను చూడలేదు. 30+ అయితే ఉంది, కొన్ని సైట్లలో ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కానీ అన్నీ యావరేజ్ చేసుకుని మీకు తెలుసు కదా నేను ఎప్పుడు ఎలా చెప్తానో, అలా చూస్తే ఓవరాల్గా 27% అంటే ప్రీవియస్ వీక్ కంటే తగ్గింది, అంతకుముందు వీక్ కంటే కూడా తగ్గింది, 30+కి వెళ్ళింది. అంటే ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మేబీ తగ్గి ఉండొచ్చు. నెక్స్ట్ కళ్యాణ్ పడాలా ఉన్నాడు 23%. సో ఎప్పుడు చూసినా వీళ్ళిద్దరు ఆల్మోస్ట్ 50% ఆక్యుపెన్సీ చేసేస్తున్నారు. అంటే సగం ఓట్లు వీళ్ళకే వచ్చేస్తున్నాయి, మిగతా సగం మిగతా వాళ్ళు పంచుకోవాల్సి వస్తుంది. సో అలాగ ఉందన్నమాట వ్యవహారం. సో వీళ్ళిద్దరూ అయితే టాప్ 5లో ఉండడం పక్కా రాసుకోండి, డౌట్ లేదు. ఇమ్మాన్యుయల్ కూడా ఉంటాడు, డౌట్ లేదు. ఇంకా ఇద్దరు కూడా ఉంటారు, టాప్ 5 పక్కా ఉంటారు. అయితే ఇక్కడ ఎవరు విన్నర్ అవుతారు అనేది డిసైడ్ ఫ్యాక్టరు ఇమ్మాన్యుయల్ వస్తే నెక్స్ట్ వీక్ మేబీ ఆల్మోస్ట్ తెలిసిపోద్ది, ఇంకా ఫ్యూ వీక్సే ఉన్నాయి కాబట్టి. సో కళ్యాణ్ 23%తో ఉన్నాడు, వీళ్ళిద్దరూ అయితే సేఫ్. ఆ తర్వాత సుమన్ శెట్టి కూడా సేఫ్ జోన్లోనే ఉన్నాడు, 11% వచ్చింది. సో ఇక్కడ వీళ్ళ ముగ్గురు సేఫ్ అని బల్లగుద్ది మరీ చెప్పొచ్చు. మిగతా వాళ్ళు ఎవరు సేఫ్ కాదు. డీప్ డేంజర్ జోన్లో ఉన్నారు, ఆల్మోస్ట్ ఎలిమినేషన్ జోన్లో కూడా ఉన్నారు. సో మనం ఇప్పుడు చెప్పుకుంటే డీప్ డేంజర్ జోన్లో భరణి, సంజన ఇద్దరు ఉన్నారు. ఎందుకు డీప్ డేంజర్ జోన్ అంటున్నానంటే 8%, ఇద్దరు కలిసి 8%, ఆల్మోస్ట్ ఇద్దరికి 8%, 7.5, 8.1 అట్లా వచ్చింది. యావరేజ్న 8% ఇద్దరు ఆల్మోస్ట్ 4th, 5th పొజిషన్ అనుకోండి. సో వీళ్ళు కొంచెం డేంజర్ జోన్లోనే ఉన్నారు. వీళ్ళు డేంజర్ జోన్లో ఎందుకు ఉన్నారు అంటే అంతకు ముందు కొంత ఓటింగ్ పర్సంటేజ్ అనేది లాస్ట్ వీక్ వీళ్ళు ఆడిన గేమ్ని బట్టి కొద్దిగా పెరిగింది. సో మిగతా వాళ్ళతో పోల్చుకుంటే, అంటే రీతుతో కానీ, దివ్యతో కానీ, గౌరవ్తో కానీ, నిఖిల్తో కానీ వీళ్ళతో పోల్చుకుంటే కొంచెం పర్సంటేజ్ అనేది వీళ్ళకి కొద్దిగా పెరిగింది లాస్ట్ వీక్ కంటే కూడా. సో అందుకని కొంచెం వీళ్ళు డేంజర్ జోన్లోనే ఉన్నారు. బట్ సేఫ్ అని చెప్పలేం, అట్లాగని చెప్పి ఎలిమినేషన్ అని చెప్పలేం. 8% కాబట్టి ఇట్స్ ఓకే, పాస్ అయిపోవచ్చు అని నేను అనుకుంటున్నా వీళ్ళిద్దరు కూడా. నెక్స్ట్ డీప్ డేంజర్ జోన్ ఎవరంటే పవన్, డిమోన్, రీతు ఇద్దరికి 5% ఉంది చూడండి. ఇక్కడ కూడా వీళ్ళిద్దరు జంట కవుల్లాగా 5% వచ్చింది ఆల్మోస్ట్ నేను యావరేజ్ చేస్తే. సో ఇక్కడ వరకు కొద్దిగా సేఫ్ జోనే ఉంది. ఇంకా మిగతా ఇద్దరు మాత్రం
ఎలిమినేషన్ జోన్లో ఉన్నారు. మరి ఎలిమినేషన్ ఎవరిద్దరి మధ్య జరుగుతుందని మనం చెప్పలేం. మేబీ ఈసారి రీతుని లాస్ట్ వరకు ఉంచుతారేమో అని నేను అనుకుంటున్నాను. లేదా టాప్లో ఉన్న తనూజని కూడా లాస్ట్ వరకు ఉంచవచ్చు. ఎందుకంటే కాస్త ఆ మాత్రం భయపెడితే కొంచెం ఉంటుంది కదా అని. సో ఇక్కడ ఏంటంటే డిమోన్ పవన్, రీతు కూడా కొంచెం సేఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో 5% అసలు నేను 10% లోపు ఉంటే ఎవరిని సేఫ్ అని చెప్పం మనం ఎప్పుడు కూడా. కానీ ఏంటంటే ఇక్కడ వీళ్ళు పంచుకోవాల్సి వచ్చింది కాబట్టి టాప్లో ఉన్న వాళ్ళు 60% ఆక్యుపై చేశారు, మిగతా 40 వీళ్ళు పంచుకున్నారు. ఇంతమంది ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈసారి రీతు, పవన్ 5% అనేది ఉంది. సో వాళ్ళు కూడా కొంచెం సేఫ్ అనే మనం అనుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ దివ్య ఉంది. దివ్య 4.5% అక్కడ వరకు వచ్చింది. సో వీళ్ళు సేఫ్ అని మనం చెప్పలేం. దివ్యని కూడా మనం ఏంటంటే రీతుకి, పవన్కి దాదాపు దరిదాపుల్లోనే ఉంది కాబట్టి కొంచెం ఓకే పాస్ అయిపోద్ది అనుకోవచ్చు. ఇక నిఖిల్ అండ్ గౌరవ్ ఇద్దరు కూడా ఎలిమినేషన్ డేంజర్ జోన్లోనే ఉన్నారు. ఎలిమినేషన్ జోన్లో నిఖిల్ అండ్ గౌరవ్ ఇద్దరు కూడా ఆల్మోస్ట్ 3.9, ఒకళ్ళు 3.78 ఇట్లా సెటిల్ డౌన్ అయి ఉన్నారు. సో మరి వీళ్ళల్లోనే మ్యాక్సిమం ఎలిమినేషన్ అనే ఛాన్సెస్ అనేవి ఉంటుంది. సో బాటంలో ఉన్న ముగ్గురు కూడా చెప్తాను, దివ్య, నిఖిల్, గౌరవ్. సో వీళ్ళ ముగ్గురు ఉన్నారు. సో ఈ బాటంలోనే మీకు ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. నేను కలెక్ట్ చేసిన రిపోర్ట్ ప్రకారం చూస్తే నిఖిల్ అందరికంటే లీస్ట్లో ఉన్నాడు. సో దివ్య, గౌరవ్, నిఖిల్ ఇలా ఉంది ఆర్డరు. సో నిఖిల్ కొంచెం ఆ 0.12% అది మనం చెప్పలేం. సో మేబీ గౌరవ్ వెళ్ళిపోవచ్చు, నిఖిల్ వెళ్ళిపోవచ్చు, ఇద్దరిలో ఒకళ్ళు వెళ్ళిపోవచ్చు. మ్యాక్సిమం అంటే నేను కలెక్ట్ చేసింది అయితే నిఖిల్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో లేదు మనకు కొంచెం గౌరవ్కి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, నిఖిల్ కొంచెం పర్లేదు కొన్నాళ్ళు మేనేజ్ చేస్తాడు ఉంచుదాం అనుకుంటే వాళ్ళు బిగ్ బాస్ టీమ్ కాల్ తీసుకుంటే, లేదా అన్అఫిషియల్ పోలింగే కాబట్టి ఇది అఫిషియల్ పోలింగ్లో ఖచ్చితంగా నిఖిల్ సేఫ్ జోన్లో ఉంటే, గౌరవ్ కింద ఉంటే గౌరవ్ పంపించేస్తారు. వీళ్ళిద్దరిలోనే ఎలిమినేషన్ అనేది జరగబోతోంది. సో మరి చూద్దాం ఎట్లా ఉంటుంది, ఏంటి, ఎవరు ఎలిమినేట్ అయ్యారు ఏంటి అనేది నేను ఈసారి క్విక్ వీడియోలో మీకు చెప్తాను. సో నాకు తెలిసి నిఖిల్ ఎలిమినేట్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. సో మరి చూద్దాం ఏం జరుగుతుంది, ఏంటి, వీకెండ్ ఎలా ఉండబోతుంది అనేది. ఇంకా ఉంది కాబట్టి 1 డే కూడా ఉంది ఓటింగ్కి. పెద్ద మార్పులు చేర్పులు ఉంటాయని నేను అనుకోవట్లేదు. అందుకే ఎవ్రీ ఫ్రైడేనే మీకోసం పెడుతున్నా ఎలిమినేషన్ వీడియో. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. సో మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.